రాజేష్ ఖన్నా చలనచిత్ర జీవితం 8వ భాగంలోకి మనం ప్రవేశించాం. మనం ఈ ఎపిసోడ్స్లో అన్నింటిలో కూడా చాలా డీటెయిల్డ్గా రాజేష్ ఖన్నా చలనచిత్ర జీవితాన్ని మనం విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం దీన్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నామంటే, ఇంతవరకు యూట్యూబ్లో తెలుగులోకి సంబంధించి రాజేష్ ఖన్నాకి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడా కూడా లేవు. తెలుగు ప్రేక్షకులకి చాలామందికి రాజేష్ ఖన్నా వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, అలాగే చలనచిత్ర జీవితంలో జరిగిన సంఘటనలు కానీ చాలా విషయాలు తెలియకపోవటం వల్ల ఒక జర్నలిస్ట్గా నేను ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అనేక మంది జర్నలిస్ట్ నుంచి వివరాలు గ్యాదర్ చేసి నేను ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది కొంత సుదీర్ఘకాలంగా జరిగినా కూడా రాజేష్ ఖన్నా సమగ్ర జీవిత చరిత్రని మీ ముందు ఉంచాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇంత ఎలాబరేట్గా ప్రతి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏంటి ఉపయోగం సమాజానికి అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. రాజేష్ ఖన్నా జీవితాన్ని కనుక మనం ఒక లెసన్ కింద తీసుకుంటే, ఒక పాఠ్యాంశం కింద తీసుకుంటే, ఒక మనిషి ఎలా ఎదగాలి అన్నది కాకుండా ఎదిగిన తర్వాత ఎలా నిలబడాలి. ఈరోజు యువత చాలా తప్పులు చేస్తోంది. ఆ తప్పులు చేయకుండా ఎలా ఉండాలి అన్నది రాజేష్ ఖన్నా జీవితాన్ని చూసి కూడా నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా నేను వివరించడం జరుగుతుంది. ఆయన సినిమాలను నటించిన సినిమాలే కాకుండా ఆయన జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ప్రేక్షకులు దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ సపోర్ట్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈరోజు ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తున్నాను. 1975 సంవత్సరం వచ్చేటప్పటికి మరి సినిమాలు కనుక చూసుకుంటే రాజేష్ ఖన్నా సినిమాల్లో స్పీడ్ తగ్గింది. ప్రేమ్ కహాని ఈ సినిమా రిలీజ్ అయింది. అనుకున్నంత గొప్ప విజయం అయితే సాధించలేదు. తర్వాత ఆక్రమణ్ అని చెప్పేసి సినిమా కూడా రిలీజ్ అయింది. ఇది కూడా ఆశించిన స్థాయి ప్రేక్షకులకి నచ్చలేదు. ఎందుకంటే 1975 నుంచి ఈ రొమాంటిక్ జోనల్ నుంచి ఆయన కొంత మిగతా సైడ్ మళ్ళారు. అంటే యాక్షన్ వైపు కానీ లేకపోతే సీరియస్నెస్ వైపు కానీ మళ్ళారు. కానీ అప్పటికే నేను చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్మెన్గా ఉండేటప్పటికీ జనాలంతా కూడా అటువైపు దృష్టి సారించారు. ఈయన తనకున్న ఫీల్డ్లో ఆ రొమాంటిక్ అయినా కంటిన్యూ చేసినా బాగుండేది. ఆ జోనర్ మార్చుకోవడం కూడా ఆయన అప్పుడు చేసినటువంటి ఒక పొరపాటు. తర్వాత ఇప్పుడు ప్రతి అపజయానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది అనుకోకుండా దేవుడు సృష్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు అంతవరకు కూడా ముంతాజ్ కనుక చూసుకుంటే రాజేష్ ఖన్నా పక్కన హిట్ పేర్. రాజేష్ ఖన్నా ముంతాజ్ ఇద్దరిని కూడా లైక్ చేయలేని వాళ్ళు ఆ రోజు ఎవరూ లేరు. ఇద్దరు కూడా జోడీ కూడా చాలా బాగుండేది. అయితే 1974 సంవత్సరంలో ముంతాజ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. లండన్లో స్థిరపడినటువంటి ఒక వ్యాపారవేత్తని మయూర్ మధ్వాని అని చెప్పేసి అతన్ని మ్యారేజ్ చేసుకొని ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. దీంతో రాజేష్ ఖన్నాకి ఒక పెద్ద ఫెయిల్యూర్ ఆ రూపేణా కూడా వచ్చింది. ఎందుకంటే ఆ హిట్ పేరు లేకపోవడం వల్ల తనకున్నటువంటి తన భావాలను కానీ పలికించేటువంటి హీరోయిన్ ఒకరు పొరబడిపోవడం కూడా రాజేష్ ఖన్నా ఫెయిల్యూర్స్లో కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే షర్మిలా ఠాగూర్ ఆరాధన సినిమా మనం చెప్పుకున్నాం 1969లో. 1975 సంవత్సరానికి వచ్చేప్పటికి షర్మిలా ఠాగూర్ సినిమాలో తనకున్నటువంటి రోల్స్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు కూడా అవేమీ చేయటంలా. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పేరు హిట్ పేర్. షర్మిలా ఠాగూర్కి అంతకు ముందు నుంచి చాలా గొప్ప పేరు ఉంది. కానీ రాజేష్ ఖన్నాతో ఉన్నటువంటి పేరు ఆ రోజు నార్త్ ఇండియాలో చాలామంది లైక్ చేశారు. ఆవిడ కూడా 1975 సంవత్సరం వచ్చేటప్పటికి ఆవిడ కూడా పక్కకి తప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఇద్దరు కాంబినేషన్స్ రాజేష్ ఖన్నాకి తగ్గిపోయింది. అంతేకాకుండా ఇంతగా మనం చెప్పుకున్నట్టు ఫెయిల్యూర్స్కి రకరకాల కారణాలు ఉంటాయి. మన్మోహన్ దేశాయ్ రాజేష్ ఖన్నాతో సచ్చా జూటా అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అది ఇందులో రొమాంటిక్ ఉంటుంది, తర్వాత యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాల్లో కొంత హార్డ్గా రాజేష్ ఖన్నా కనిపించినా కూడా మొట్టమొదటి ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డు ఆ సినిమా ద్వారానే పొందారు. అయితే ఈ మన్మోహన్ దేశాయ్ కూడా తర్వాత ఎప్పుడైతే యాంగ్రీ యంగ్మెన్గా అవతరించినటువంటి అమితాబ్ బచ్చన్కి అనుకూలంగా మారాడైనా ఆ తర్వాత కాలంలో అనేక భారీ సినిమాలు మరి అమితాబ్ బచ్చన్తో తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. విధంగా చెప్పుకోవాలంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రొడ్యూసర్స్ కూడా రాజేష్ ఖన్నాకి దూరం అవటం జరిగింది. అయితే ఎందుకు దూరం అవుతున్నారు వీళ్ళు అని మనం కనుక ఆలోచిస్తే, ఇప్పటికీ కూడా
చాలామందికి ఈ విషయం మీద అవగాహన లేదు, అందుకనే ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. అమితాబ్ బచ్చన్ ఎప్పుడైతే సూపర్ స్టార్గా అవతరించాడో అంతకు ముందు వరకు కూడా అతను పార్టీకి వాటికి వెళ్ళి డ్రింక్ చేసేవాడు. ఎందుకంటే తనకి వేషాలు కావాలనో లేకపోతే 10 మందితో తనకు ప్రాపకం కావాలనో అతను ఆ విధమైనటువంటి పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. ఎప్పుడైతే దీవార్ తర్వాత షోలే ఈ 2 సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంక ఎప్పుడు కూడా ఏ పార్టీలకి, అందులోనూ పర్టికులర్గా నైట్ టైం పార్టీస్కి అటెండ్ అవ్వకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఈవెన్ బర్త్డే పార్టీస్ కూడా అతను అటెండ్ అవ్వటం మానేశాడు. తన షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోవటం, రెస్ట్ తీసుకోవటం, ఇదే అతని దినచర్య. దాంతో అతను బయట లిక్కర్ అనేది మానేశాడు. సిగరెట్ స్మోకింగ్ ఏదో సినిమాలో అవసరమైతే తప్ప బయట సిగరెట్ స్మోకింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసాడు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితానికి అమితాబ్ బచ్చన్ అలవాటు పడ్డాడు. అంతేకాకుండా షూటింగ్ టైము ఎప్పుడో తెలుసుకునేవాడు. ఆ షూటింగ్ టైంలో వాచ్మెన్ రాకముందే వాళ్ళు చెప్పిన టైంకి ఒక అరగంట ముందే విత్ మేకప్తో విత్ కాస్ట్యూమ్స్తో అమితాబ్ బచ్చన్ అటెండ్ అయ్యేవాడు. అంతేకాకుండా తన సన్నివేశాలు ఎంతవరకు పూర్తి చేయాలో అది ఎంత సమయమైనా సరే తీసుకొని ఆ సన్నివేశాన్ని పూర్తి చేసేవాడు. ఈ రకమైనటువంటి ఒక పద్ధతి అయినటువంటి దాంట్లో వెళ్తూ ఉంటే హిందీ సినిమా ఫీల్డ్లో బేసికల్గా ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ విత్ ఇన్ టైంలో కనుక అయిపోతే మరి ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే సొమ్ము ఉంటుందో వాటికి మరి వడ్డీలు కానీ ఏదైనా కానీ కట్టకుండా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అమితాబ్ బచ్చన్తో సినిమా తీసే వాళ్ళందరికీ కూడా విత్ ఇన్ టైంలో పిక్చర్ అయిపోయేది. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయింది. తర్వాత అనుకున్న సమయానికన్నా ముందే సినిమా పూర్తి అయిపోయేది. దానివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పైగా డైరెక్టర్స్ కూడా అమితాబ్ బచ్చన్తో చాలా హ్యాపీగా ఉండేవాడు. కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేసేవాడు. అంతేగాని అందులో సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని కానీ వేరే సజెషన్స్ ఏమీ ఇచ్చేవాడు కాదు. అలాగే హీరోయిన్స్తో కూడా అతను ఎవరితోనూ గొడవలు పెట్టుకునేవాడు కాదు. ఎంతవరకు తన పని పూర్తి చేసుకోవాలో అంతవరకు పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇది ఆ రోజు ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి బాగా నచ్చింది. ఇదే కంపారిజన్లోకి వచ్చేవాడికి రాజేష్ ఖన్నా అసలు మొట్టమొదటి సినిమా నుంచి కూడా లేట్గా వచ్చేవాడు. ఇది మనం చెప్పుకున్నాం మనం. కానీ ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్స్ రావటం మొదలుపెట్టాయో ఇతను డ్రింకింగ్ హ్యాబిట్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఒక లిమిటేషన్కి ఉండేటువంటి డ్రింకింగ్ హ్యాబిట్ మరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక టైం అంటూ లేకుండా తెల్లవారుజాము వరకు తాగటం. తర్వాత అంతకుముందు 2 గంటలు 3 గంటలు లేటుగా వచ్చేవాడు. ఎప్పుడో మధ్యాహ్నానికో లేకపోతే సాయంత్రానికో షూటింగ్ స్పాట్కి వచ్చేవాడు. ఎంత సింగిల్ షాట్లో తీసినా కూడా డైరెక్టర్లకి ఇది చాలా చికాకు అనిపించేది. తర్వాత ఇతను ఎప్పుడైతే లేటుగా వచ్చి లేటుగా షెడ్యూల్స్ చేస్తున్నాడో ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఇంకా క్వైట్ ఆపోజిట్ అమితాబ్ బచ్చన్కి ఏదైతే జరిగిందో దానికి క్వైట్ ఆపోజిట్ రాజేష్ ఖన్నా సినిమాల్లో జరుగుతుంది. తర్వాత అధిక వడ్డీలకి తెచ్చుకోవటం, వాటికి ఫైనాన్స్ కట్టుకోవటం, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అన్హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి. దీంతో చాలామంది ఏం చేశారంటే ఇతనితో నెమ్మదిగా ఈ జోనర్స్లోంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా అమితాబ్ బచ్చన్ వైపు మరలిపోవటం కూడా జరుగుతోంది. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి మలుపు ఏంటంటే మనం చెప్పుకున్నట్టు సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ వీళ్ళిద్దరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి రైటర్స్. వీళ్ళిద్దరితో కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది రాజేష్ ఖన్నా. ఎందుకంటే సంజీవ్ కుమార్ యాక్చువల్గా ఒక విధంగా తనకి పడనటువంటి వ్యక్తి. అంటే అంతర్గతంగా అతనితో చాలా కంపేర్ చేసుకుంటూ ఉండేవాడు రాజేష్ ఖన్నా. ఒకరోజు ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కి సలీం ఖాన్ మరి ఇతని మీద ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది, సంజీవ్ కుమార్ మీద. ఎందుకంటే అతను మంచి నటుడు, బాగా యాక్ట్ చేస్తాడని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ మ్యాగజైన్ మరి ఇతను చూడటం జరిగింది రాజేష్ ఖన్నా. వెంటనే అతను పిలిపించి ఒక కార్ బాయ్నెట్ మీద కూర్చొని ఉన్నాడు సలీం ఖాన్ వచ్చాడు. అతని ముందు ఆ మ్యాగజైన్ చూపించిన తర్వాత సలీం ఖాన్కి అర్థమైన తర్వాత చెప్పాడు, నిజమే ఇతను నేను పొగిడాను, కాకపోతే ఏంటంటే ఇతను కవర్ పేజీ అతను ఉంది కాబట్టి నేను పొగిడాను అని చెప్పాడు. మరి అతను గొప్ప నటుడు నువ్వు అన్నావు కదా, మరి నేను గొప్ప నటుడు కాదా అని అడిగాడు రాజేష్ ఖన్నా. అలా మీరు ఎందుకు భావిస్తారు అనేటప్పటికీ వెంటనే ఆ మ్యాగజైన్ విసిరి అవతల పారేసి కార్ బాయ్నెట్ నుంచి దిగి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా సలీం ఖాన్తో మాట్లాడటం మానేశాడు. దాంతో సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు
ఒక పగ ప్రతీకారం ఈ ఇద్దరి మధ్య ఏర్పడింది. ఎవరికి? రాజేష్ ఖన్నాకి, సలీం ఖాన్, జావేద్ అఖ్తర్ ఇద్దరు కంబైన్డ్గా రాసేవాళ్ళు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ పగ ప్రతీకారం ఎప్పుడైతే వీళ్ళ మధ్య వచ్చిందో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో వాళ్ళు రాజేష్ ఖన్నాకి ఇంకా స్టోరీస్ ఇవ్వకుండా మంచి మంచి స్టోరీస్ అన్ని తీసుకెళ్ళి అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం ప్రారంభించారు. మీరు తర్వాత కాలంలో కనుక చూసుకుంటే చాలా సినిమాలు, మంచి సినిమాలు అన్నీ కూడా, మంచి కథలన్నీ కూడా అమితాబ్ బచ్చన్కి వెళ్ళిపోయాయి. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. రాజేష్ ఖన్నా ఆ విధంగా కూడా గొడవ పడి మరి తనకున్నటువంటి మన ఫెయిల్యూర్స్ని ఆయనే కొని తెచ్చుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే ప్రతి మనిషి కూడా తన ఇండస్ట్రీలో అందరితోనూ కూడా సఖ్యతగా ఉండటం, స్నేహంతో మెలగటం, మంచి చేసుకోవటం చాలా ముఖ్యం. ఆ పని అమితాబ్ బచ్చన్ చేశాడు. ప్రతి ఒక్కరితో కూడా గొడవలు పెట్టుకోవడం, తర్వాత లేటుగా రావటం, డ్రింక్ చేయటం, ఇలాంటి వాడితో చాలామందికి దూరం అయ్యాడు రాజేష్ ఖన్నా. ఆ విధంగా ఫెయిల్యూర్స్కి చాలా దగ్గర అయ్యాడు. కాబట్టి ఈ ముఖ్య విషయాలు మరిన్ని కూడా వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ కనుక చూసుకుంటే ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లైవ్ ప్రసారాలు అందజేస్తుంది. ముఖ్యంగా ఆనందించదగిన విషయం ఏంటంటే 14,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ని ఈరోజు మనం పొందగలిగాం. అది మీ అందరి ఆదరాభిమానాలు. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.